తానొక లేడీ అఘోరినని ప్రచారం చేసుకున్నటువంటి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు కూడా ఒక బీభత్సం సృష్టించాడని చెప్పొచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఘటనలలో అనేక విషయాల్లో జోక్యం చేసుకోవడం, ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఇక ఒకటి కాదు తన పైన ఉన్నప్పటికీ అనేక కేసులు కూడా నమోదవు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ లేడీ అఘోరి దరిద్రం అయితే వీడింది తెలుగు రాష్ట్రాలకని చెప్పొచ్చు. తనకు తానుగా ప్రకటించేసుకున్నాడు, ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాను, తనపై ట్రోల్స్ ఆపండి అనేటట్టుగా చెప్తున్న విషయం. ఇక అసలు ఎవరు ఈ అఘోరి, ఎవరు ఈ లేడీ, అసలు తను మగనా ఆడానా, తన ఉద్దేశం ఏంటి, ఇవన్నీ ఒకసారి చూసుకున్నట్లయితే శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఈజీ మనీకి అలవాటు పడి ఒక ఖరీదైన కార్ వేసుకొని తాను ఒక ట్రాన్స్జెండర్ అన్నట్టుగా మొదట ప్రచారం చేసుకుని తర్వాత అఘోరిని ప్రచారం చేసుకొని నాగసాధువుని ప్రచారం చేసుకొని మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తూ పోలీసులను సైతం ప్రజలను సైతం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, మత విద్వేషాలకు రెచ్చగొట్టడం, రోడ్లపైన ఎవరు కనబడితే వాళ్ళతో మాట్లాడడం, ఎక్కడ పడితే అక్కడ అసాంఘిక కార్యక్రమాలు అంటే ఆ కారు ఆపుకొని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించిన ప్రజలకు అనేకంగా రకంగా ఇబ్బందులకు గురిచేశాడు శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరి. మొత్తానికి శ్రీనివాస్ అఘోరి తనకు అతీత శక్తులు ఉన్నాయని, తను ఒక నాగ సాధునని, శ్మశానాల్లో అయితే శవాలను తింటానని మొదట ప్రచారం చేసుకున్నాడు. తనకున్నటువంటి అంటే జనాలకు ఉన్నటువంటి ఒక వీక్నెస్ అయితే ఉంటుంది, ఈ నాగ సాధువులను సంప్రదిస్తే తమకు మంచి జరుగుతుందన్నట్టు అయితే భావించారు చాలా వరకు కూడా. అంటే దీంట్లో ముఖ్యంగా చదువుకున్నవారు, డబ్బున్నవారు, వీవీఐపీలు సైతం తన ట్రాప్లో పడేటట్టు చేసుకున్నాడు ఈ అఘోరి, లేడీ అఘోరి శ్రీనివాస్. మొత్తానికి తమ వద్ద తమకు అయితే అతీత శక్తులు ఉన్నాయని, తమకు సైతం పూజలు చేస్తానన్నట్టుగా తమ దగ్గరకు వెళ్ళి 5 లక్షలు 10 లక్షలు ఇలా ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు వసూలు చేసి ఇష్టారాజ్యంగా జల్సాలు చేసిన తీరైతే మనం చూసే ఉన్నాం. ఒక అఘోరీలు అంటే దాదాపు ఎక్కడుంటారు, నాగసాధువులంతా కూడా కైలాసాల్లో పర్వతాల్లో ఉంటూ వాళ్ళంతా కూడా జపం చేసుకుంటూ సాధన చేసుకుంటూ ఉండేటువంటి వ్యక్తి. కానీ ఇక్కడ భిన్నంగా ఈ నాగసాధువు అని చెప్పుకున్నటువంటి ఈ లేడీ అఘోరి అలియా శ్రీనివాస్ ఎవరైతే ఉన్నాడో మొత్తంగా ఈజీ మనీకి అలవాటు పడి ఇష్టం వచ్చినట్టుగా ఒక కార్ వేసుకొని దాదాపు ఖరీదైన ఒక కార్ వేసుకొని ఒక రిచ్ లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తూ రోడ్లపైన సంచరిస్తూ తనని అఘోరి వేషంలో ఉంటే ఎవరు ఏమి అనరు అనేటువంటి ఉద్దేశంతో హిందువులకు ఉన్నటువంటి వీక్నెస్తో ఇష్టం వచ్చినట్టుగా వివరించాడు. దాదాపు సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఈ లేడీ అఘోరి కదలికల్ని ఫాలో అవుతూ ఇష్టం వచ్చినట్టుగా తను చేసినటువంటి వివరాలని అంటే చేసినటువంటి బీభత్సాన్ని అంతా కూడా ప్రసారం చేస్తూనే ఉన్నాయి. ప్రసారం చేస్తున్నటువంటి క్రమంలో తనకి ఇంకా హైప్ రావాలన్న ఉద్దేశం తను కూడా ఇంకా రెచ్చిపోయి తను వివరించడం మనం చూసాం. మొత్తానికి ఇప్పుడు లేడీ అఘోరి ఎవరైతే ఉన్నాడో తాను ఒక వివాహం చేసిన ఒక వర్షినేటువంటి ఒక మహిళను ట్రాప్ చేసి వివాహం చేసుకున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అదే మహిళను వివాహం చేసుకొని ఆ వీడియోలు సైతం సోషల్ మీడియాలో పెడుతున్నాడు. ఓవైపు లేడీ అఘోరి తమ మనోభావాలు దెబ్బతీస్తుంది అనేటట్టుగా ట్రాన్స్జెండర్లు సైతం కేసులు పెట్టారు. మరోవైపు నాగ సాధువులు సైతం కేసులు పెడుతున్నారు. మరోవైపు ఏదైతే లేడీ అఘోరి శ్రీనివాస్ చేతులుగా మోసపోయినటువంటి వారంతా కూడా కేసులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వర్షిని కుటుంబ సభ్యులు సైతం వర్షిని ట్రాప్ చేశాడు, కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు అనేటట్టుగా వాళ్ళు కూడా కేసులు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అన్ని వర్గాలు అంటే అన్ని రంగాలు అంటే దాదాపు అందరూ కూడా కేసులు పెడుతున్న క్రమంలో తనకి అరెస్ట్ కావడం తప్పదు అనేటటువంటి క్రమంలో ఈ శ్రీనివాస్ అలియాస్ నాగసాధు ఎవరైతున్నాడో తాను ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వదిలి ఉత్తరాఖండ్ వెళ్తున్నట్టుగా తనకు తాను ప్రకటించుకుంటూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఇకపై తాను తెలుగు రాష్ట్రాల్లో రాబోనని, తనపై ఇక ఈ ఏదైతే ట్రోల్ చేయకూడదు అనేటట్టుగా, ఒకవేళ ట్రోల్ చేస్తే తాము ఆత్మహత్య చేసుకుంటామని ఈ వర్షినితో తను ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తానికి ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాలను ఈ దరిద్రం వీడింది అనేటట్టుగా దాదాపు అందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత అందరూ కూడా మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మీడియాను ఏదైతే ప్రతి కదలికను తనకు తాను వాడుకుంటున్న విషయం అయితే కలుస్తుంది. నాగసాధువు అని చెప్పుకుంటున్నట్టు క్రమంలో తను చేస్తున్నటువంటి వికృత చేష్టలన్నిటి కూడా ప్రసారం చేస్తూ ట్రోల్ అయితే తమకు హైప్ రావాలన్నట్టుగా అయితే టీవీలు కూడా దాదాపు అత్యుత్సాహం ప్రదర్శించాయి. యూట్యూబర్లు అయితే మరీ అత్యుత్సాహంగా ప్రదర్శించారు. ఈ నాగసాధు ఈ శ్రీనివాస్కు హైప్ క్రియేట్ చేసిందే యూట్యూబ్ ఛానళ్ళు. ఒకరి మించి ఒకరు ఇంటర్వ్యూలు ఇస్తే ఒకలాగా, తను ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఒకలాగా, ఇలా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా యూట్యూబ్లలో వీడియోలు తనపై చేయడంతో తనకి ఇంకా హైప్ వచ్చింది. ఆ హైప్ ట్రాన్స్లో పడి ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఇంకా తనకు ఎలాగో హైప్ వస్తుంది, ఇంకా ఎవరు ఏం చేసినా తను చెల్లుతుంది అనేటువంటిగా తను వ్యవహరించాడు. మరి
ఈ నాగసాధు ముసుగులో అనేక మోసాలకు పాల్పడ్డాడు. ఈజీ మనీ కోసం అంటే ఎటువంటి కష్టం పడకుండా చెమట చుక్క చిందించకుండా తనకు డబ్బులు వస్తున్న క్రమం, ఇక తనకి అలవాటు పడ్డాడు ఈజీ మనీకి. సో మొత్తానికి ఒక కారు వేసుకొని దర్జాగా తిరుగుతూ తనకు అతీత శక్తులు అంటూ మాయ మాటలు చెప్పడం, ఇక మహిళలను అమ్మాయిలు వశపరుచుకోవడం, ఇలా దాదాపు ఈ వర్షినేటువంటి అమ్మాయి బీటెక్ చదివినటువంటి ఒక అమ్మాయిని సైతం తన ట్రాప్లో పడేసుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు ఈ శ్రీనివాస్ ఎలాంటి వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, తనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలతో తాను మొదటగా తన అవయవాలను తీసేయడం, తర్వాత తను ఒక ట్రాన్స్జెండర్నని ముంబైలో అడుగు తింటున్న క్రమంలో ఇంకా తనకు డబ్బులు వస్తున్నాయని చెప్పుకోవడం, తర్వాత నాగసాధువుగా తన వేషధారణ వేసుకొని పబ్లిక్లోకి వచ్చాడని ఇవన్నీ కూడా వార్తలు వస్తూనే ఉన్న క్రమం కనిపిస్తుంది. సో ఒకటి కాదు రెండు కాదు, దాదాపు చాలా మందిని ఆర్థికంగా మోసం చేశాడు, మహిళలను సైతం మోసం చేశాడు. వర్షిని అటువంటి ఈ మహిళను 3 సార్లు తను పెళ్లి చేసుకున్న క్రమంలో ఆ వీడియోలు రిలీజ్ చేసిన వెంటనే తనకు ఇదివరకే తనను పెళ్లి చేసుకున్నాడు అనేట్టుగా ఒక మహిళ సైతం ఈ శ్రీనివాస్ పైన కంప్లైంట్ చేసింది. తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడు, తాను ఉండగానే వర్షిని మరో పెళ్లి చేసుకున్నాడు అనేటట్టుగా ఆ మహిళ కూడా బయటికి రావడం మనం చూసాం. సో ఎటకేలకు తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఈ వర్షిని అయితే నాగసాధు అని చెప్పుకున్నటువంటి ఈ లేడీ అగోర్ చెప్పుకున్నటువంటి శ్రీనివాస్ పీడ విరగడైంది అనేటట్టుగా తమ వీడియోని చూసినటువంటి వారంతా కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ దరిద్రాన్ని వదిలేయాలి. మీడియా సైతం చాలా వరకు కూడా అంటే బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి మీడియా సైతం, కొన్ని ఛానళ్ళు సైతం ఈ రేటింగ్ కోసమని, వ్యూవర్షిప్ కోసమని ఈ లేడీ అగోరిల్ అంటూ వాళ్ళను వీళ్ళను ప్రోత్సహించడం ఇంతవరకు సమంజసం కాదు అనేటట్టుగా కూడా చాలా వరకు విమర్శలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటకేలకు సోషల్ మీడియాలో ఒక ఊపినటువంటి అయితే ఈ నాగసాధు అయితే లేడీ అగోరి శ్రీనివాస్ ఉన్నాడు, తాను ఇక తెలుగు రాష్ట్రాల్లో రాబోను అని చెప్తున్న క్రమం కనిపించింది. మొత్తానికి ఒక దరిద్రం వీడింది అనేటట్టుగా హ్యాష్ట్యాగ్ సైతం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చూడాలి, ఇప్పటి వరకైతే తమకు పని ఉన్నటువంటి కేసుల విషయంలో పోలీసులు కూడా చాలా స్పీడప్ చేశారు. తను ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి అరెస్ట్ చేస్తామన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి పోలీసులు అరెస్ట్ చేస్తారా, తను ఎన్నాళ్ళు ఇలా తప్పించుకొని తిరుగుతాడు, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలని చెప్పుకోవచ్చు.